హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దీవెన. పొద్దున్నే చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట టిఫిన్లోకి. ఇందులో కర్రీ ఏముండదు, పంచదార వేసుకొని తినేస్తారు. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా టైలరింగ్ చేయాలి. మా వాళ్ళు ఎప్పటి నుంచో ఈరోజు జున్ను చెయ్యి అంటున్నారు. అంటే ప్యాకెట్ కొనుక్కొచ్చి తెచ్చి పెట్టాను. ఇంకా ఈరోజు టైలరింగ్ అయితే సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. పిల్లలకు కూడా సెలవులు అయిపోవస్తున్నాయి. ఏమి వండి పెట్టలేదు, ఏదో ఒకటి వండి పెట్టాలని అయితే అనుకుంటున్నాను. మా వాళ్ళకేమో జున్ను ఇష్టం, జున్ను చేయమని చెప్పారు. అట్లాగే గోరింటాకులు కూడా పెట్టుకుంటారంట. ఇంకా స్కూల్లో ఉన్నాయి కదా, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వచ్చేటప్పటికి గోరింటాకులు పెట్టుకోవటానికి లేట్ అయిపోయిద్దిగా. ఇంకా నైటీలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి పైకుట్లు వేసేస్తే ఇంకా ఈ పనులన్నీ చూసుకుందాం అనుకుంటున్నాను. నైటీలైనా చుట్టూ, చేతులు, సంకల్లో, షోల్డర్స్, కింద ఫిల్ట్ మొత్తం కుట్టాలి. ఇసుగ్గానే ఉంది, డబ్బులు తక్కువే, అయినా ఏం చేస్తాం. ఇంకా నైటీలు అయితే కుట్లు వేసుకుంటున్నాను. చెప్పానుగా, నైటీలు అయినా కానీ రేట్ ఇచ్చేదాన్ని బట్టి తీసుకొని కుట్టుకోవాలి. మామూలుగా నైటీలు అంటే 2 జాయింట్లు ఉంటాయి, హ్యాండ్స్, బాడీ. ఇదేమో వేరేదన్నమాట, పైన ప్యాచ్ కూడా వేశారు. ఆ ప్యాచ్ మీద కూడా కుట్టేసుకోవాలి. టైం అయితే చాలా టైం పట్టింది కుట్లేసుకోవటానికి. ఇంకా అదిగాక సంకల్లో కుట్టు కూడా తీసుకొని మళ్ళీ చెయ్యి దగ్గర మడతేసుకొని కొలతలు పెట్టుకొని కుట్టేసుకోవటం అన్నమాట. ఏ 4 నైటీలు ఉన్నాయిలే, ఇంకా ఎంతవరకే కుట్టేసేద్దాంలే. ఇంకేందో మిషన్ ఎక్కబుద్ధి కావట్లేదు, ఇంట్రెస్ట్ లేదన్నమాట. అదిగాక కొంచెం ఎండలకి ఇబ్బందిగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కావట్లేదు అన్నమాట. ఏదో ఒకట్లే, ఒక 100 రూపాయలు వచ్చినా చాలే అని అయితే కుట్టుకుంటున్నాను అన్నమాట. ఇట్లా ఉంటాయి ఇంట్లో కుట్టే వాళ్ళ పరిస్థితులు. మళ్ళీ వీళ్ళు డబ్బులు ఎమ్మటనే కూడా ఇవ్వట్లేదు. కొంచెం ఎందుకులే చెప్పటం, మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఛానల్ చూసినా ఇబ్బంది. ఇంకొక నైటీ అయితే అయిపోవచ్చింది అనమాట. చూస్తూనే ఉన్నారుగా, ఒక్క నైటీ కుడతానికే నాకు ఎంతసేపు పట్టిందో. ఛానల్ చూసే వాళ్ళైనా లేడీస్ చూస్తూ ఉంటారు నాకు తెలిసినంత వాటికి. టైలర్స్ని మాత్రం ఇబ్బంది పెట్టమాకండి, ఎందుకంటే కూర్చొని అదే పనిగా చూస్తూ కుట్టాలి. నడువుల నొప్పులు, కళ్ళు నొప్పులు, చేతులు, కాళ్ళు అన్ని నొప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. బాడీ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళ కష్టం అర్థం చేసుకోండి. కావాలంటే అడిగి 1 రూపాయి తగ్గించమని అడగండి, తగ్గిస్తారు. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టడం, లేటు చేసి విసిగించడం మాత్రం చేయమాకండి. ఎవరిదైనా కష్టమే, నాకే కాదు, ఈ ఛానల్ చూసేవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉంటారు, మగవాళ్ళు. ఎక్కువ మగవాళ్ళకి, మగ టైలర్స్కి ఇలాంటి ఇబ్బందులు ఉండవేమో అని నాకు అనిపిస్తుంది. ఇదిగోండి, కుట్టు అయితే తీసుకొని మళ్ళీ కుట్టుకుంటున్నాను. మళ్ళీ కుట్టుకోవాలన్నమాట. మడతేసి కుట్టాలంట. నాకు ఇదివరకు అసలు నైటీకి చేతుల దగ్గర తీసి మడతేయాలని తెలియదు. కస్టమర్సే నేర్పించారనమాట. అన్నీ వాళ్ళే నేర్పిస్తారు మనకి, మనం కొత్తగా ఏం నేర్చుకోవసరం లేదు. బ్లౌజులు ఒకటి నేర్చుకుంటే చాలు, ఇంకా మిగతావి ఆటోమేటిక్గా వాళ్ళే ఈ డిజైన్ గుట్టు, ఆ మోడల్ గుట్టు అని చెప్తూ ఉంటారు. అర్థం చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలనేది మాత్రం మనం నేర్చుకోవాలన్నమాట. మనిషికి తగ్గట్టుగా ఎట్లా మాట్లాడాలి, డబ్బులు ఎలా మాట్లాడితే వస్తాయి అని. ఇంకా పిల్లలకి జున్ను అయితే చేస్తున్నాను. ఎర్రపాల ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకుంటున్నాను పాలు. ఇంకా ఇది జున్ను పొడి ప్యాకెట్ అనమాట, కామధేను జున్ను పొడి, 70 రూపాయలు మార్కెట్లో. ఇంకా ఈ పొడిని పాలల్లో వేసుకుంటున్నాను అన్నమాట. పాలల్లో వేసుకున్న తర్వాత ఇంకా మిరియాలు, యాలుక్కాయలు పొడి చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. మిరియాలు, యాలుక్కాయలు వేస్తేనే టేస్ట్ జున్నుకి. ఇదిగోండి, నూరేసుకున్నాను అనమాట. ఇంకా ఇందుట్లో వేసేసి బాగా కలుపుకోవాలి, పొడి ఉండలు లేకుండా.
ఉండలు లేకుండా కలుపుకొని బెల్లం నలగొట్టుకొని ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. అంటే బెల్లం కరిగిందాక చేత్తో కలుపుకుంటే ఈ పొడి కూడా పాలల్లో కలిసిపోయిద్ది. ఈ మిరియాలు యాలక్కాయల ఫ్లేవర్ కూడా పాలకు పట్టిద్ది. ఇంకా నేను కూడా అదే కలుపుకుంటున్నాను అనమాట. ఎంత బెల్లం నలగొట్టినా చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా. ఇంకా ఒక గిన్నె తీసుకొని అందుట్లో వాటర్ పోసుకొని ఈ పాల గిన్నె అందులో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఆవిరి మీద ఉడికించాలి. గ్యాస్ పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా మూత కూడా పెట్టేసుకుంటే ఆవిరి మీద ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో జున్ను అయితే రెడీ అయిపోయిద్ది. ఇంకొకసారి చూస్తున్నాను అనమాట. ఇంకా అవ్వలేదని చూసి మళ్ళీ పెట్టేసుకున్నాను మూత. మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత చూస్తే ఒక గంట పెట్టి అందులో గుచ్చామనుకో తడి అంటకపోతే ఉడికినట్టు, లేకపోతే లేదు. ఇంకా స్పూన్ అయితే పెట్టేసి ఒకసారి చెక్ చేశాను, ఉడికింది. వేడి మీద ఉందిగా కొంచెం తడి అంటిద్ది, తర్వాత ఆరిపోయినాక బాగానే ఉండిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇవి మిరియాలు యాలక్కాయలు పైన మనం డెకరేషన్ చేసేది ఏం లేదు, అదే వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. జున్ను ముక్క గట్టిగా వచ్చేసింది. ఒక్కొక్కరు ఏంటంటే ఒక ప్యాకెట్కి 2 పాల ప్యాకెట్లు కూడా కలుపుకుంటారు. నేనైతే ఒక ప్యాకెటే కలిపాను అనమాట. తినేదేదో కొంచెమైనా టేస్ట్గా ఉండాలి కదా. అసలుకే ఈ ఒరిజినల్ పాలు కాదు కదా, బయట ప్యాకెట్ కొనుక్కొచ్చి చేసింది. అంత టేస్ట్ ఉండదు, కానీ బాగానే ఉండిద్ది. ఇంకా బౌల్లోకి తీసుకొని పిల్లలకైతే తినటానికైతే పెడుతున్నాను అనమాట. జున్ను బాగుండిద్ది, మా నాన్నకు కూడా ఇష్టం, మా అక్కకి ఇష్టం, మా మరదలకి ఇష్టం, మా ఇంట్లో జున్ను అందరికీ ఇష్టం అన్నమాట. ఇంకా పిల్లలైతే జున్ను తింటున్నారనమాట. ఎంత కొంచెం తలా కొంచెం వచ్చింది ఒక్క ప్యాకెట్కి. మనం బయట 2 గిద్దలు పాలు పోపించుకుంటే దానిలో ఎక్కువ కలుస్తాయి, ఈ ప్యాకెట్ కదా. ఇంకా తర్వాత పిల్లలేమో గోరింటాకు కోసుకొచ్చుకొని ఆకులైతే ఒలుసుకుంటున్నారనమాట. 2 ఒలుస్తున్నారు. గోరింటాకే మంచిది, వేడి తగ్గిద్ది, కాలు తిమ్మెర్లు అవన్నీ పోతాయి. అందుకని మేము ఎక్కువ శాతం గోరింటాకే పెట్టుకుంటాము. ఈ కోన్లు డిజైన్లు అవి ఏం పెట్టుకోము. ఇంకా గోరింటాకు అయితే మిక్సీ వేసేసాను అనమాట. ఇంకా పిల్లలు వాళ్ళే పెట్టుకుంటామని చెప్పారు. సరేలే వాళ్ళకే అలవాటు అయింది పెట్టుకోగా అని పెద్దమ్మాయి అయితే చిన్న అమ్మాయికి అయితే 2 చేతులకి పెట్టేస్తుంది అనమాట. చాలా ఇష్టం వీళ్ళకి గోరింటాకు అంటే. కోన్లు కూడా అడుగుతారు కానీ నేను పెట్టుకోకూడదమ్మా, అందులో కెమికల్స్ కలుపుతారు కదా అని వద్దు అని చెప్తా ఉంటాను. ఇదిగోండి ఏమో కొంతసేపటికే కడిగేసింది అనమాట, పెట్టుకుందాక ఆత్రం తీసిందాక ఆత్రం. ఇంకా పెద్దమ్మాయి ఏమో పెట్టి అది ఆరిపోయేటప్పటికి ఇంక పొద్దుపోయిందనమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా